ఇప్పుడు చెప్పబోయే ఫ్యాక్ట్ ఏంటంటే మెడికల్ కాలేజ్కి డొనేట్ చేసిన డెడ్ బాడీస్ని ఏం చేస్తారు. బాడీని డొనేట్ చేయాలని ఒక వ్యక్తి బ్రతి ఉండగా నిర్ణయం తీసుకుంటే దగ్గరలోని మెడికల్ కాలేజ్కి కానీ బాడీ డొనేషన్ పొందే పర్మిషన్ ఉన్న ఎన్జిఓ ఆర్గనైజేషన్ కానీ తన బాడీని డొనేట్ చేస్తున్నట్లు కన్సెంట్ ఫామ్ ఇవ్వాలి. చనిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ పర్మిషన్ తో మెడికల్ స్టాఫ్ లేదా ఎన్జిఓ ఆ బాడీని తీసుకువెళ్ళవచ్చు. అయితే ఫ్యామిలీ మెంబర్స్ పర్మిషన్ కంపల్సరీ అని గవర్నమెంట్ రూల్ పెట్టింది. కన్సెంట్ ఫామ్ లో రాసి ఉన్న విధంగా కుటుంబ సభ్యులు ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత బాడీని డొనేట్ చేయాలి. కన్సెంట్ ఫామ్ ని రాసిచ్చారు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ ని కాదని మెడికల్ కాలేజ్ స్టాఫ్ లేదా ఎన్జిఓ ఆ బాడీని తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు డొనేట్ చేసిన బాడీతో ఏం చేస్తారో చెప్తా. మెడికల్ కాలేజెస్ లో హ్యూమన్ అనాటమీ ల్యాబ్స్ ఉంటాయి. అందులో హ్యూమన్ బాడీలో ఏ ఆర్గాన్ ఏ పొజిషన్ లో ఉంటుంది, అవి ఏ సైజులో ఉంటాయి, ఎలా పనిచేస్తాయి అనే అంశాలపై మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రాక్టికల్ క్లాసెస్ జరుగుతాయి. నార్మల్గా అయితే మనిషి బొమ్మలో లేదా డిజిటల్ రూపంలో క్లాసులు చెప్తూ ఉంటారు. వీటితో పాటు బాడీ డొనేషన్ ద్వారా వచ్చిన దేహాలతో అనాటమీ లెసన్స్ చెప్తారు. స్టూడెంట్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ వాటి ద్వారా అనాటమీ సైన్స్ పై నాలెడ్జ్ పెంచుకుంటారు. బాడీని డొనేట్ తీసుకున్నప్పుడు ఎంతో గౌరవంతో తీసుకుంటారు. కొంతకాలం తర్వాత మెడికల్ కాలేజ్ నుంచి డెడ్ బాడీని తిరిగి కుటుంబ సభ్యులు తీసుకెళ్లొచ్చు. లేదంటే మెడికల్ కాలేజ్ ఆయా మతాల ఆచారాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుంది. అంతిమ సంస్కారాల తర్వాత మృతదేహం తాలూకు బూడిద ఇతర అవశేషాలను కుటుంబ సభ్యులు తీసుకెళ్లొచ్చు. ఈ ఫ్యాక్ట్ వచ్చేసి కూల్ డ్రింక్స్ తాగినప్పుడు మన బాడీలో ఏం జరుగుతుందో చెప్తాను. మన బాడీలో నీళ్లు తక్కువైనప్పుడు మనకు చాలా దాహం వేస్తుంది. దాహం వేయడం తినడం అనే భావనను మెదడులోని హైపోథాలమస్ గ్లాండ్ కంట్రోల్ చేస్తుంది. అయితే సాఫ్ట్ డ్రింక్స్ తాగినప్పుడు బాడీకి అవసరమైన నీరు అందకుండానే దాహం తీరుతుంది. దీనివల్ల మన బాడీలో నీటి శాతం తక్కువ, బీపీ తగ్గడం, మెయిన్ ఆర్గాన్స్ కు బ్లడ్ సప్లై తగ్గడం, మూత్రాశయ ఇన్ఫెక్షన్ రావడం, అలాగే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దాదాపు అన్ని రకాల సాఫ్ట్ డ్రింక్స్ లో 90 నుంచి 99% నీరే ఉంటుంది. ఆ నీళ్ళతో పాటు కార్బన్ డైఆక్సైడ్, షుగర్, ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్ ఉన్నాయి. ఈ కార్బోనేట్ డ్రింక్స్ లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ హై ప్రెషర్ వద్ద నీళ్ళలో మిక్స్ చేయడం వల్ల ఆ ఎయిర్ చిన్న చిన్న బుడగల రూపంలో ఉంటుంది. ఈ బుడగల నీరు నోట్లో పోసుకోగానే మనకు చల్ల నీళ్ళతో వచ్చే స్పర్శ లాంటి అనుభూతి కలుగుతుంది. అందుకే చల్లగా లేని సోడా నీళ్ళు తాగినా కూడా దాహం తీరినట్టు అనిపిస్తుంది. చల్లగా ఉండే ఆ స్పర్శ మరింత మధురంగా ఉంటుంది. సో తొందరగా దాహం తీరుతుంది. అయితే మన బాడీకి కావాల్సినంత నీరు అందదు. అంటే అవసరమైన స్థాయిలో నీళ్ళకు బదులు తక్కువ క్వాంటిటీలో డ్రింక్ తాగుతాం. దీంతో దాహం తీరుతుంది. బట్ బాడీకి వాటర్ సరిపోదు. సాఫ్ట్ డ్రింక్స్ లో ఉండే అత్యంత ప్రమాదకరమైన పదార్థం షుగర్ లేదా దాని ఆల్టర్నేటివ్స్ గా వాడే ఆర్టిఫిషియల్ షుగర్. ఆర్టిఫిషియల్ షుగర్ కు తంబాకు, పొగాకు ఉండే లక్షణాలు ఉంటాయి. అంటే తాగే కొద్దీ అది అడిక్షన్గా మారిపోతుంది. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, షుగర్ అనేది మన రోజు వాడే పదార్థమే కదా, అందులో ప్రమాదం ఏముంటుంది అని. 2022లో ప్రపంచ జనాభా 800 కోట్లు ఉంటే అందులో 250 కోట్ల మంది ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉన్నారు. 89 కోట్ల మందికి ఊబకాయం ఉంది. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఇద్దరిలో ఒకరు ఓవర్ వెయిట్ తో ఉన్నారు. దాదాపు 4 కోట్ల మంది 5 లోపు చిల్డ్రన్స్ ఉండాల్సిన దానికంటే బరువు ఎక్కువగా ఉన్నారు. దీనికి జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ ని ఎక్కువగా తీసుకోవడమే కారణం. ఒక్క కూల్ డ్రింక్ లో 250 నుంచి 300 మిల్లీమీటర్ల లిక్విడ్ ఉంటుంది. అందులో దాదాపు 8 నుంచి 10 టీ స్పూన్ల షుగర్ ఉంటుంది. అంటే ఒక బాటిల్ కూల్ డ్రింక్ తాగినప్పుడు ప్రతిసారి 45 నుంచి 50 గ్రాముల చక్కెర తింటున్నట్టే. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఈ ఫ్యాక్ట్లో ఆస్ట్రోనాట్స్ స్పేస్ లో ఎక్కువ కాలం ఉంటే వాళ్ళ బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయో చెప్తాను. స్పేస్ లో గ్రావిటీ లేకపోవడం వల్ల మజిల్ మాస్, బోన్ డెన్సిటీ రెండూ తగ్గుతాయి. స్పేస్ లో ఎముకలకు బరువు ఉండదు. భూమి మీద అనిపించే ప్రెజర్ కు లోబడు కాబట్టి డెన్సిటీ తగ్గి ఎముకలు పెలుసుగా మారి విరిగిపోయేలా మారుతాయి. గ్రావిటేషనల్ ఫోర్స్ లేకపోతే కండరాలు చాలా ఫాస్ట్ గా వీక్ అయ్యి ఎముకలు భూమి మీద కంటే చాలా ఫాస్ట్ గా కాల్షియం వంటి మినరల్స్ ను కోల్పోతాయి. దీనివల్ల బోన్ డెన్సిటీ, మజిల్ స్ట్రెంత్ తగ్గిపోతాయి. భూమి మీద తిరిగి వచ్చినప్పుడు ఇవి ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపిస్తాయి. గ్రావిటేషనల్ ఫోర్స్ కారణంగా మన బాడీలోని సెల్స్ అలాగే మజిల్స్ కంటిన్యూస్ గా రీసైకిల్ అవుతూ ఉంటాయి. అవి 6 నెలలకు పైగా గురుత్వాకర్షణ గురి కాకపోతే బోన్ డెన్సిటీ 25 నుంచి 30%, కండరాల సాంద్రత 50% వరకు తగ్గుతుంది. దీని కారణంగా అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములు ల్యాండ్ అయినప్పుడు ఎక్స్ట్రా వెక్యులర్ వర్క్ లేదా మాడ్యూల్ నుంచి బయటపడడం వంటి కొన్ని కార్యకలాపాలు కష్టం కావచ్చు. ఈ ప్రభావాన్ని తగ్గించడానికి వాళ్ళు నిరంతర వ్యాయామం చేస్తూ తమ కండరాల ఎముకలను బలంగా ఉంచుకుంటారు. వ్యోమగాములు 6 నెలల కంటే ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉంటే వాళ్ళు భూమి మీద తిరిగి వచ్చినప్పుడు బోన్ ఫ్రాక్చర్ రిస్క్ ఎదుర్కొంటారు. వాళ్ళ ఎముకల సాంద్రత తగ్గడం వల్ల వెన్ను నొప్పి మొదలైన సమస్యలు ఎదుర్కోవచ్చు. దీన్ని ఎదుర్కోవడానికి ఎముకల సాంద్రత పెంచడానికి వాళ్లకు 3 నెలల పాటు సప్లిమెంట్స్ ఇస్తారు. ఈ ఫ్యాక్ట్లో వచ్చేసి ఫుడ్ ని ఫాస్ట్ గా తింటే ఏమవుతుందో చెప్తాను. ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని తీసుకుంటే అన్నవాహిక పొట్ట తట్టుకోలేవు. లార్జ్ అమౌంట్ ఆహారాన్ని తీసుకునేటప్పుడు
వాగేసిన నాడి గుండె యాక్టివిటీస్ ని నెమ్మదింప చేసే సంకేతాన్ని అందుకుంటుంది. ఇది తరచుగా గుండెపోటుకు కారణం అవుతుంది. మన నోట్లోని ఆహారాన్ని అన్నవాహికలోకి సాఫీగా పంపేది మన నాలుక. ఒక ముద్ద తిన్న తర్వాత మరో ముద్ద నోట్లో పెట్టుకునే లోపు ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని వేగంగా తీసుకున్నప్పుడు ఆహారం అన్నవాహిక బదులుగా శ్వాసనాళలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఆ టైంలో నీళ్లు తాగితే ఫుడ్ అనేది శ్వాసనాళలోకి వెళ్ళిపోతుంది. ఇది ఊపిరాకుండా చేసి ప్రాణాలు తీసే ప్రమాదం ఉంటుంది. హ్యూమన్ బాడీ అనేది ఏ పనైనా అలవాటుగా నేర్చుకుంటుంది. ఏళ్ల తరబడి కొద్ది మొత్తంలో ఆహారం తీసుకుని అలవాటు పడిన శరీరంలోకి సడన్ గా పెద్ద మొత్తంలో ఆహారం చేరితే అది శరీరానికి షాక్ లాంటిది. కొండ చర్యలు అంటే ఏంటి, ఎన్ని రకాలు, ఎందుకు విరిగి పడతాయో ఈ ఫ్యాక్ట్ లో అర్థం అయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. కొండ చర్యలు అంటే ఏంటి? కొండల వంటి ప్రకృతి సిద్ధమైన భౌగోళిక స్వరూపాల నుంచి రాళ్లు మట్టి కిందకు జారిపడడాన్ని కొండ చర్యలు విరిగిపడడం అంటారు. సాధారణంగా ఏటవాలుగా ఉన్న ఏరియాస్ లో ఎలా జరుగుతుంది. కొండ చర్యలు ఎందుకు విరిగిపడతాయి? ఇలా కొండ చర్యలు అనేవి విరిగిపడడానికి చాలా రీజన్స్ ఉంటాయి. రెయిన్ఫాల్, మంచు కరగడం, వాటర్ లెవెల్స్ లో చేంజెస్, ప్రవాహాల కారణంగా కోత, గ్రౌండ్ వాటర్ లో చేంజెస్, భూకంపాలు, అగ్నిపర్వతాలు, మానవ కార్యకలాపాల కారణంగా కొండ చర్యలు విరిగిపడతాయి అని యుఎస్ జియోలాజికల్ సర్వే చెప్తుంది. నీటి అడుగును కూడా కొండ చర్యలు విరిగిపడతాయి. వీటిని సబ్ మరీన్ ల్యాండ్ లైన్స్ అంటారు. భూకంపాలు, తుఫాను దాటికి అలవృద్ధి పెరగడం వల్ల సముద్రంలో ఇలా జరుగుతుంది. కొన్నిసార్లు ఇది సునామీకి దారితీసి కోస్టల్ ఏరియాస్ కు నష్టం కలిగిస్తుంది. ఏ ప్లేసెస్ లో కొండ చర్యలు ఎక్కువ విరిగిపడే అవకాశాలు ఉన్నాయో ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అవి నిటారుగా ఉండే కొండలు, లోయల దిగువ భాగాలు, కార్చిచ్చులు కాలిపోయిన ల్యాండ్స్, డిఫారెస్టేషన్ స్ట్రక్చర్స్, ఇతర మానవ కార్యకలాపాల వల్ల స్వరూపం మారిన ప్రాంతాలు, నీటిలో ఎక్కువ కాలం తీవ్రంగా నానిన ప్రాంతాలు, వాగులు, నదుల ప్రవాహాల మార్గాల్లో. ల్యాండ్ స్లైడ్స్ అనేవి మొత్తం 5 రకాలు. ల్యాండ్ స్లైడ్స్ రకాలు: రాళ్ళు మట్టి పెరలు హఠాత్తుగా విరిగిపడడం నుంచి భారీ కొండ చర్య విరిగిపడడం వరకు ల్యాండ్ స్లైడ్స్ గా కన్సిడర్ చేయొచ్చు. కొండ చర్య అనే పదం 5 రకాలుగా కిందకు పడడాన్ని ఇండికేట్ చేస్తాయి. 1 ఫాల్స్, దాదాపుగా నిటారుగా ఉండే కొండల నుంచి రాళ్ళు మట్టి సడన్ గా కిందకు పడడం. 2 టోఫెల్, అంటే కూలడం అని, రాళ్ళు మట్టి ఉన్న చోట నుంచి పట్టు వదిలి కిందకి కూలడం. 3 దొరలడం, రాళ్ళు మట్టి కిందకు దొర్లుకుంటూ వెళ్లడం. 4 జారడం, మట్టి బురద వంటివి కింద ఆధారంగా ఉన్న ప్రాంతం వదులుగా మారినప్పుడు కిందకు జారుకుంటూ వెళ్లడం. వైబ్రేషన్స్ వల్ల ఎలా జరగవచ్చు. 5 కొట్టుకుపోవడం, లిక్విడ్ టైప్ ఆఫ్ మూవ్మెంట్, బురద వంటి వదులుగా ఉన్న నేల కింద కొట్టుకుపోవడం. రాళ్ళు కదులుతున్న చప్పుడు కొండ చర్య విరిగిపడడానికి సంకేతం. ఇప్పుడు చక్కెరకు బెల్లానికి తేడా ఏంటో చెప్తాను. చక్కెర, బెల్లం రెండు చెరుకు నుంచి తయారవుతాయి. అయితే వాటిని ప్రాసెస్ చేసే మెథడ్ లో డిఫరెన్సెస్ ఉంటుంది. తెల్లగా ఉండే చక్కెర అనేది రిఫైన్ స్వీట్నర్. దీని తయారీలో సల్ఫర్ డైఆక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, ఫోస్ఫోరిక్ యాసిడ్ వంటి కెమికల్స్ వాడతారు. అందువల్ల చెరుకులో ఉండే విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్ వంటి పోషకాలు నశిస్తాయి. చివరికి ఇందులో క్యాలరీలు తప్ప పోషకాలు ఏమీ ఉండవు. ఇక బెల్లం తయారీలో చెరుకు రసాన్ని మరిగిస్తారు. చెరుకు రసంలో నీళ్లు పూర్తిగా ఆవిరయ్యే వరకు మరగబెడతారు. అలా చిక్కగా అయిన పాకాన్ని ముద్దలుగా దిమ్ములుగా అచ్చుపోస్తారు. ఇందులో రిఫైన్ చేయడం ఉండదు కాబట్టి బెల్లంలో పోషకాలు అలాగే ఉంటాయి. చివరికి చక్కెరకి బెల్లానికి తేడా ఏంటంటే పోషకాలు. బెల్లంలో పోషకాలు ఉంటాయి, చక్కెరలో దాదాపుగా ఉండవు. దాదాపు ఏంది ఇంకా అసలు ఉండవు. ఈ ఫ్యాక్ట్ లో వచ్చేసి చక్కెర తిన్నప్పుడు మన శరీరంలో ఏం జరుగుతుందో చెప్తాను. చక్కెరతో చేసిన పదార్థాలు లేదా నేరుగా చక్కెర తిన్నప్పుడు అవి వెంటనే జీర్ణం అవుతాయి. చక్కెరలో ప్రోటీన్లు, ఖనిజాలు ఏమి లేకపోవడం వల్ల వేగంగా జీర్ణం అవడంతో పాటు అంతే వేగంగా రక్తంలో కలుస్తుంది. దాంతో రక్తంలోని గ్లూకోజ్ స్థాయి వెంటనే పెరుగుతుంది. గ్లూకోజ్ పెరగడంతో క్లోమ గ్రంథి ఇన్సులిన్ విడుదల చేస్తుంది. రక్తంలో పెరుగుతున్న గ్లూకోజ్ ను తీసుకోవాలంటూ సెల్స్ కు ఇన్సులిన్ చెప్తుంది. చాక్లెట్స్ తిన్న తర్వాత కొంచెం ఎనర్జెటిక్ అనిపించడానికి కారణం ఇదే. బెల్లం తీసుకున్నప్పుడు కూడా దాదాపు ఇదే జరుగుతుంది. కాకపోతే బెల్లంలో ప్రోటీన్లు, మినరల్స్ ఉండడం వల్ల చక్కెరతో కంపేర్ చేస్తే కొంచెం నెమ్మదిగా జీర్ణం అవుతుంది. తద్వారా బాడీలో షుగర్ లెవెల్ స్లోగా పెరుగుతుంది. వీడియో చివరి వరకు చూసారంటే అంతా కొంత ఇన్ఫర్మేటివ్ అనిపించి ఉంటుంది కాబట్టి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. కుదిరితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.